హలో ఆల్ అందరికీ నమస్తే. నేను రమ్య. సో ఇదేంటంటే కోనార్క్ సన్ టెంపుల్ వ్లాగ్ అండి. మేము పూరీ నుంచి కోనార్క్ వెళ్తున్నాము. పూరీ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. సో ఏంటంటే పూరీ నుంచి కోనార్క్ అని ఇక్కడ మనకి పూరీ ఏంటంటే సేమ్ బీచ్ సైడ్గానే ఉంటుంది రోడ్డు. ఐ మీన్ వైజాగ్ చూసినట్టయితే ఎలా అనిపిస్తుందో అలాగే అనమాట. పూరీ నుంచి కోనార్క్‌కి 38-35 కిలోమీటర్స్ ఉంటది. ఆ రోడ్డు, ఆ వ్యూ అంతా చాలా బావుంటుందనమాట. మార్నింగ్ మేము పూరీలో మళ్ళీ బీచ్‌కి వెళ్ళి కొంచెం అలా బీచ్‌లో ఆడుకొని పిల్లలు టిఫిన్స్ చేసేసిన తర్వాత మేము కోనార్క్‌కి రెడీ అయ్యామనమాట. ఆల్మోస్ట్ ఎప్పుడు పూరీ ఎళ్ళినా కోనార్క్ మాకు అలానే అవుతుంది. యాక్చువల్‌గా ఏంటంటే కోనార్క్‌లో నిజంగానే ఏంటో సన్ టెంపుల్ సూర్యుడు ఉంటాడేమన్నట్టు ఎప్పుడు వెళ్ళినా వేడిగా అనిపిస్తది. ఈవెన్ ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే బావుంటదేమో. సో మేము వెళ్ళేది చూసారు కదా! దారంతా కొబ్బరి బొండాలైతే మనకి ఎవరో గోవా వీడియోస్‌లో చూసారు ఎవరో ఎక్కువ కోకోనట్స్ కనిపిస్తాయన్నట్టు. ఇక్కడైతే కొబ్బరి బొండాలు భలే దొరుకుతాయి. చాలా బావుంటాయి. సో ఏంటంటే ఇంకా దారంతా ఇలాగే ఉంటది. రోడ్ మాత్రం చాలా బావుంటది. వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా బావుంటుంది. పూరీ నుంచి కోనార్క్‌కి అలా యాక్చువల్‌గా ముందు రోజు పూరీ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకొని బీచ్ అంతా చూసి మార్నింగే ఎందుకు కోనార్క్‌కెళ్తారంటే పూరీ టు కోనార్క్ మధ్యలో ఒక చంద్రబాగ్ అనే ఒక బీచ్ ఉంటది. అక్కడ మనకి సన్‌రైజ్ అనేది చాలా బావుంటది. ఎర్లీ మార్నింగ్ 5:00 మేము బిఫోర్ చూసాము. అందుకే ఈసారి మేమింకా అంత తొందరగా వెళ్ళలేదు. కాకపోతే 5:00 అలా మనం వెళ్ళినట్టయితే అసలా సన్‌రైజ్ అనేది చాలా బావుంటుందనమాట ఆ బీచ్‌లో. ఆ బీచ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇక్కడైతే ఒక చోట ఆగాము. ఇంక అలా దారంతా మనకేమైనా కనిపిస్తా ఉంటే మనకు కూడా తాగుదామా అనిపిస్తది కదా! సో, ఇంక మేమైతే ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఆగి తీసుకుంటా ఉన్నాము. ఈ వ్లాగ్‌లో నేనేంటంటే చంద్రబాగ్ బీచ్ చూపిస్తాను అండ్ కోనార్క్ టెంపుల్ చూపిస్తాను. సో, ఇంకా అమ్మ ఉన్నారనమాట లాస్ట్ టైము. అమ్మ, నేను, పిల్లలు, మా వారు వెళ్ళాము. మా మమ్మీ మేము ఒడిస్సా వచ్చిన ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికొచ్చి ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది కూడా ఏంటి అంటే నా హెల్త్ బాగోలేక నేను ఐ మీన్ అంటే బాగోలేకపోవడం అంటే నార్మల్‌గా కాదు. కొంచెం ఎక్కువగా బాలేకపోతే కదా మన పేరెంట్స్ కంపల్సరీ. సో, నాకు కంప్లీట్ బెడ్ రెస్ట్ వల్ల అమ్మొచ్చి ఉన్నారు. లేదంటే మా అమ్మగారు అసలు ఎప్పుడు 6 ఇయర్స్‌లో మా ఇంటికి వచ్చిందే లేదనమాట. ఏమంటే మీరు రండి మేము చూసేస్తామంటారు. అలా ఉంటది. కొంచెం బిఫోర్ ఏంటంటే ఆంధ్రాలో ఉండేవాళ్ళం. అప్పుడు నాన్న, అమ్మ ఉదయం వచ్చి చూసి సాయంత్రం వెళ్ళిపోయడాలు అలా ఉండేది. ఎక్కువ డేస్ ఉండిపోవడం అనేది తక్కువే. అయినా గానీ మళ్ళీ కొన్ని డేస్ ఉన్న అమ్మ ఇంట్లో అప్పటికే మా అమ్మ ఫీల్ అయిపోతా ఉండింది. మేము చెప్తాము, "నా కోసమే కదా ఉన్నావు. అసలు నా అవసరంగా నువ్వొచ్చావు. ఎవరేమనుకుంటారు" అంటే కూడా అసలు ఒప్పుకోరు కదా! అమ్మ వాళ్ళకి అలాగే ఉంటదేమో. ఇంక అమ్మొచ్చింది. మళ్ళీ ఎప్పుడొస్తదో, రాదో ఇంక కూడా తెలీదు. సో, అందుకే వచ్చింది కదా! అట్‌లీస్ట్ ఎక్కడికి మేము నా నా హెల్త్ కండిషన్ వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. కనీసం పూరి చూపిద్దామా అని చెప్పి మా ఇంకా అమ్మ అయితే ముందు పూరి అయితే చూసేశారు. అయినా గానీ సరే వెళ్దామని వెళ్ళాము. ఇంకా పూరి అయిన తర్వాత కోనార్క్ ఇదే అండి చంద్రబాగ్ బీచ్. ఇక్కడైతే నిజంగా సన్‌రైజ్ చాలా బావుంటుంది. ఈ బీచ్ కూడా చాలా బావుంటది. ఈవెన్ పూరి బీచ్ కూడా బావుంటుంది. పూరీ బీచ్‌లో మామూలుగా క్రౌడ్ ఉన్న చోట కాకుండా కొంచెం అలా వెళ్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న చోట చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తది. చూసారు కదా! ఇది చంద్రబాగ్ బీచ్ అంటారు దీన్ని. ఇక్కడ సన్‌రైజ్ అయితే నిజంగా అస్సలు చాలా అంటే చాలా బావుంటదనమాట. ఇంకా ఇక్కడేంటంటే అంతా ఇంకా సేమ్ కోకోనట్సు మనకి బీచ్ అంటే ఏవేవి ఉంటాయో అవన్నీ మనకి కార్న్స్, ఇది జొన్న పట్లు ఉంటాయి కదా! అవి ఇంకా మూరి మిక్చర్లు ఇక్కడ ఇంకా ఒడిస్సాలో చెప్పాలా పానీపూరీలు అవే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దూరం నుంచి మా పిల్లలు ఆ రైడ్స్ చూడడమే లేటు. మమ్మీ రైడ్, డాడీ రైడ్ అని చెప్పి స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడైతే అప్పటికి కూడాను ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ బాగా జనాలుంటారు. మేము వెళ్ళేది ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయి ఉంటది. 10 దాటేసింది. ఇంకా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఎవరుంటారంటే సేమ్ మాకులాగే పూరీ నుంచి కోనార్క్ వెళ్ళే వాళ్ళంతా జస్ట్ ఇక్కడ ఒకసారి ఆగి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయన్నమాట ఈ బీచ్‌లో. ఎవరైనా మీరు 2 డేస్ మేమైతే ఒడిశాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ సాటర్డే, సండే చాలా మాత్రానికి ఎప్పుడైనా 2 డేస్ ప్లాన్ చేసుకుంటారు. పూరీ, కోనార్క్ ఏంటంటే పూరి ఉండడానికి అనిపిస్తది. ఈవినింగ్ అయితే ఆ టెంపుల్ వైబు, తర్వాత ఆ షాపింగ్సు అండ్ ఎదురుగుండానే బీచు. సో, అందువల్ల 2 డేస్ ప్లాన్ చేసుకొనే మోస్ట్‌లీ ఎళ్తారు. మరీ టైం లేకపోతే
దర్శనంకి వెళ్ళొచ్చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. కానీ మోస్ట్లీ 2 డేస్ ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ బీచ్ చూసేసుకున్న తర్వాత మళ్ళీ మేము కోనార్క్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే సేమ్ మనకి కోనార్క్ దగ్గర కూడా ఇలాగే బీచ్కి సంబంధించిన రిసార్ట్స్ అంతా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు కొత్తగా కట్టారు, బిఫోర్ చూడలేదు. ఇదంతా ఏంటంటారు చాలా డెవలప్ అయింది బిఫోర్కి ఇప్పటికి. కోనార్క్ అయితే మాత్రానికి అసలు కోనార్క్లో ఏం చూడాలో అర్థం అవ్వదు. కాకపోతే మనం టెంపుల్లోకి వెళ్ళేసరికి ఆ ఫీల్ అయితే వస్తుంది. అంటే పాత టెంపుల్స్లో ఉన్న ఇది మనం ఏదైనా ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము, అన్నీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్స్కి వెళ్తాము, కానీ తిరుపతి వెళ్తాము, అదొక ఫీల్ కదా. సో అలాగే అనమాట. అక్కడ మనం ఈవెన్ కోనార్క్ వెళ్ళాక మనకి సూర్యనారాయణ మూర్తి విగ్రహం కానీ ఇంకేమీ ఉండదు. బట్ ఏంటంటే ఇది అనిపిస్తుంది, టెంపుల్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ ఫీలింగ్ అంటాం కదా, అలాగే ఉంటుంది. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అసలు ఏముండదు టెంపుల్లో చూడడానికి, కాకపోతే చూసే ఆ ప్లేసే చాలా బాగుంటుంది. ఎంత వేడిగా ఉంటుంది అంటే మేము బిఫోర్ మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము, అప్పుడు కూడా ఎంత ఎండలో మలమల మాడిపోయి వెళ్ళాము. సేమ్ ఇప్పుడు కూడా ఈవెన్ 11, 10:30 టైంకే ఎండ విపరీతంగా అనిపిస్తుంది ఆ టెంపుల్లో ఉన్నంత సేపు. అంటే ఈవెన్ సన్ టెంపుల్ కాబట్టి అలా అనిపిస్తుందా, లేదా అంటే అక్కడ ఎండలే అలా ఉంటాయి, నాకు అర్థం కాదు. మేము బిఫోర్ వెళ్ళేటప్పుడు కూడాను అసలు బీభత్సమైన ఎండగా అనిపించింది. అత్తయ్యలతో పాటు ఒకసారి వెళ్ళాము, అప్పుడు కూడా అంతే. సేమ్ ఎప్పుడు వెళ్ళిన ఎండగా అనిపిస్తుంది. ఈవినింగ్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుందేమో, ఎందుకంటే పక్కనే బీచు, ఇక్కడ టెంపులు. అది మనకి కోనార్క్కి ఏంటంటే టికెట్ ఉంటుంది. ఆ టికెట్ దగ్గర కూడా జనాలే అనమాట. టికెట్ ఇంకొకటి ఏంటంటే లోపల ఎక్కడ వాటర్ కానీ ఏమి ప్లాస్టిక్ యూజింగ్స్ అలాంటివన్నీ చాలా తక్కువ ఉంటాయి. అవన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ మనం పట్టుకెళ్ళాలి. చూసారు కదా టెంపుల్ అంతా ఇలా ఉంటుంది. టెంపుల్ అంతా ఇంకా చాలా మంచిగా ఇంకొక వీడియో తీశాను నేనైతే. ఓన్లీ అది టెంపుల్ మాత్రమే, ఈ జర్నీ ఏమీ లేకుండా ఓన్లీ టెంపుల్ మాత్రమే నేను చూపిస్తాను. ఇంకా ఇలాగా ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి చూస్తూ ఈ ప్లేస్ నుంచి ఎక్కువగా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీస్తూ ఉంటారనమాట. చూసారు కదా ఇలా ఉండింది. మనం ఎటువైపు నుంచి ఫోటో తీసుకున్నా సేమ్ ఇలాగే వస్తుంది. అటు నుంచి ఇటు లెఫ్ట్ రైట్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది కదా, అటు నుంచి తీసుకున్న మనకు ఫోటో ఇలానే వస్తుంది, ఇటు నుంచి తీసుకున్న ఇలా వస్తుంది. ఇటు ఏంటంటే సేమ్ హైట్లో మనం నిలబడి చూడటానికి మనకు అవుతుంది అనమాట. అది ఇక్కడ ఆ చెట్టు పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చుట్టూ ఇలాగా ఒక కూర్చోడానికి మనకి ఊర్లలో ఉంటాయి కదా అలా ఉంటుంది. అందరూ అక్కడికి ఎందుకంటే ఎండగా ఉంటుంది, ఎక్కడ కూర్చునేదానికి కూడా ఉండదు ఆ చెట్టు ఉన్న ప్లేస్ తప్పించి. ఏంటంటే ఇక్కడ నేనేమనుకుంటాను కొంచెం వాటర్ సప్లైస్ అలాంటివి ఏమైనా పెడితే బాగుంటుందేమో, బట్ ఏమీ లేవన్నమాట. కోనార్క్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా మీ వాటర్ బాటిల్, పిల్లలకి ఏమైనా అవసరమైతే కూల్ డ్రింక్స్ క్యారీ చేసుకొని వెళ్ళండి. చాలా ఎండగా అయితే ఉండింది. నేను టెంపుల్ అంతా మంచిగా తీశాను. ఇక్కడ మనం కోనార్క్ వచ్చాము అంటే మనకి ఈ రథచక్రాలే కదా మెయిన్, కంపల్సరీ ఇక్కడ ఫోటోలు అయితే దిగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త